డే 5 ఆఫ్ పెంట్‌హౌస్ సిరీస్. ఏదో నిన్న, మొన్న స్టార్ట్ చేసినట్టుంది. నాకైతే చూస్తే అప్పుడే 5 రోజులు అయిపోయినాయి అనిపిస్తుంది 90 డేస్ ఛాలెంజ్‌లో. ఈ 5 రోజుల్లో పీకిందంటూ ఏం లేదు. ఈ వీకెండ్ అయితే రూమ్ మేకోవర్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో లైట్‌గా చూద్దాం. ఇంక ఈరోజైతే అలారం పెట్టుకోలేదు. ఇంకా ఫాస్ట్‌గా లేసి రెడీ అయిపోయా ఆఫీస్‌కి. డి విటమిన్ లేదు, ఏం లేదు ఈరోజు. ఇంకా ఆఫీస్‌కైతే వస్తాను. ఇంక మన బ్రో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయిందంట. సో, ఓట్స్ బాక్స్‌లో తెచ్చుకున్నాడు. మంచిగా వాడేస్తున్నాం ఆఫీస్‌ని. ఇంకా మళ్ళీ వర్క్ కాసేపు అలా చేస్తుంటే బోర్ కొడుతుంటే ఇంక గేమ్‌కైతే వచ్చేసాం. మేము మంచిగా పోటీ చేసుకొని రక్తాలైతే చిందించామనమాట ఈరోజు. ఫైనల్లీ గెలిచేసాం. అండ్ తర్వాత మీకు ఆ గేమ్ నేమ్ తెలిస్తే మాత్రం కమెంట్ అయితే చేయండి. చాలా మందికి తెలీదు. అండ్ తర్వాత వర్క్ ఫినిష్ చేసుకొని ఇంక లంచ్ ఇవన్నీ కానిచ్చుకొని ఇంక ఈవినింగ్ బ్రేక్ అయితే వచ్చినాం. ఇంక లాగౌట్ టైమ్ గదా! ఆల్మోస్ట్. ఇంకా మా మేనేజర్‌కి బోర్ కొడుతుందనుకుంటా మా టీఎల్‌కి. ఇంక నా హెయిర్ ఎక్కువుంటే ఇంక పిల్లకేస్తూ అట్లా ఇట్లా ఆడుకుంటా ఉన్నిన్నాడు. ఇంకా నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా ఈ ఆఫీస్ నుంచి లాగౌట్ చేయగానే బయట సన్‌సెట్ చూడడం. అంటే లైటింగ్ ఉండడం. ఎప్పుడు మబ్బు ఉంటది. చీకటే పడిపోయింటది. సో, సన్‌సెట్ అయితే చాలా బావుంది. ఇంక చూస్తూ అలా కార్తీక్ దగ్గరికైతే వచ్చేసా. సో, మన కార్తీక్ బాబు ఊరు నుంచి అయితే వచ్చాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 1, 2 మంత్స్ తర్వాత ఇంక వాడిని చూసాను నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఓడియమ్మ బంటి అనేసి. చానా లావయ్యాడు మనిషి. ఇంటికి పోయి 1, 2 మంత్స్ ఉండి బాగా ఫుల్ తిన్నట్లున్నాడు ఇంట్లో ఫుడ్డు. ఇంకా వాడితో అలా కాసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ డిన్నర్ అక్కడే తిని రూమ్‌కొచ్చేసా. ఫుల్ టైర్డ్ అనమాట. కాసేపు అలా న్యాపేసా. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్న బాక్సెస్ అలాగే ఉంటే ఫస్ట్ వాష్ చేసేసి, ఇంక మళ్ళీ రూమ్‌లోకొచ్చేసి ఇంక మంచి సాంగ్స్ పెట్టుకొని పడుకునేసా. అది మరి గుడ్ నైట్.